ఫ్రెండ్స్ దీనిపైకి కూడా వెళ్దామండి. దీనిపైకి కూడా వెళ్ళి మనం రికార్డ్ చేద్దాం. ఇక్కడ మెట్లు ఉన్నాయి. సో మెట్లంటే పైకి వెళ్ళి ఒకసారి చూద్దాం. సో ఇదిగోండి చూడండి. సో అదిగో మనం అక్కడి నుంచి వచ్చాము, వాళ్ళు వస్తున్నారు కదా, అక్కడి నుంచి మనం వచ్చాము. అలాగా రౌండ్ తిరుక్కుంటూ స్క్వేర్ టైప్ తిరుక్కుంటూ మొత్తం లోపలికి వెళ్ళి మధ్యలో ఆ శిలాతోరణం, నాగలింగం, విఘ్నేశ్వరుడు మొత్తం అన్నీ చూసామన్నమాట. చూసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇది రికార్డ్ చేస్తున్నాను. చాలా బాగుంది కదా. సో మెట్లెక్కి పైకి వెళ్దామండి. ఒకసారి చూద్దాం, అక్కడ వెళ్ళి ఏముందో చూద్దాం. వెళ్ళి మెట్లెక్కి ఇక్కడ కూడా ఏముందో మనం రికార్డ్ చేద్దామండి. సో ముందు మెట్లెక్కుదాం మనం. చాలా బాగుందండి ఈ గుడి అయితే. టెంపుల్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. సూపర్ సూపర్ అంటే సూపర్. ఫ్రెండ్స్ నాకు ఇంతకుముందు ఒక టెన్షన్ ఉండేదండి. ఏంటంటే సో ఛార్జింగ్ అయిపోతుంది, ఎలాగా ఛార్జింగ్ అయిపోతే చాలా ప్రాబ్లం వస్తుంది కదా అని టెన్షన్ ఉండేది. కాకపోతే ఆ వీరభద్రస్వామి దయ వల్ల ఆ గుడి గర్భగుడి కొంచెం బయట పక్కన ఒక స్విచ్ బోర్డు ఉంది. సో ఆటోమేటిక్గా మనకి ఛార్జింగ్ దొరికేసిందండి. చూసారా ఎంత లక్కో. లేదంటే బయటికి వెళ్ళి ఎక్కడ పెట్టుకుంటామండి ఛార్జింగ్, పెట్టుకోలేం కదా ఎక్కడని. ఎవరిస్తారు చెప్పండి. ఆ వీరభద్రస్వామి దయ వల్ల మనకి ఛార్జింగ్ దొరికింది. ఇప్పుడు నాకు ఆ టెన్షన్ పోయింది. 4 గంటల వరకు హ్యాపీగా రికార్డ్ చేసుకోవచ్చు మొత్తం గుడి మొత్తం. బాగుంది కదా. సో ప్రతి పిల్లర్ మీద డిజైన్స్ చిక్కున్నాయండి, అదే బొమ్మలు చిక్కున్నాయి. ఆర్కిటెక్చర్ మాత్రం అదిరిపోయింది. మీరు ఇంకోటి గమనించినట్లయితే ఇక్కడ కూడా చూసారా, పైన సీలింగ్ పైన బొమ్మలు ఉన్నాయి. కాకపోతే మీకు కనిపించవు అవి. చూసారా, అవి మీకు జాగ్రత్తగా గమనిస్తే కనిపిస్తాయి అన్నమాట. ఎందుకంటే అది ఓల్డ్ అయిపోయింది కదా బాగానే, అందుకని చిరిగిపోయినాయి బొమ్మలు మొత్తం. సో మొత్తం మొత్తం గుడి అంతా మొత్తం అంతా పైన సీలింగ్కి అదొక ముస్లిం కన్స్ట్రక్షన్ టైప్లో బొమ్మలు ఉన్నాయన్నమాట. అంటే మొఘలులు, జహాంగీర్, అక్బరు పాలించినప్పుడు ఉంటాయి వాళ్ళ బొమ్మలు ఉంటాయి కదా. సో వాళ్ళ బొమ్మలు ఉన్నట్టు ఉందన్నమాట మొత్తం. హైలైట్ అండి. సూపర్ సూపర్ అంటే సూపర్ స్ట్రక్చర్ అన్నమాట. ఇక్కడ ఏదో ఉంది చూద్దాం రండి. వామ్మో చాలా బాగుందండి ఈ గుడి. ఇక్కడ ఏదో పెద్ద రాయి ఉందండి. సో సేమ్ ఇక్కడ కూడా ఒక స్టోన్ ఉందండి. స్టోన్ చెక్కారు. ఇది ఎందుకంటారు, చాలా బాగుందండి, చాలా బాగుంది. సో అలాగే ఇంకా ముందుకు వెళ్దామండి మనం. సో మీరు గమనించినట్లయితే మొత్తం ఇలాంటివి 3 ఉన్నాయండి. ఇంకో సో ఎదురుగుంటా ఆ వాటర్ ట్యాంక్ ఉంది కదా, వాటర్ టిన్ ఉంది కదా, దాని వెనకాల ఒక స్టోన్ ఉంది. అంటే కూర్చొని ఏదన్నా జపం చేసుకోవడానికి వీలుగా నిర్మించారని అనుకుంటున్నాను నేను. అబ్బబ్బబ్బా ఏముందండి. సో రండి ముందుకు వెళ్ళిపోదాం మనం. ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్దామండి మనం. పైన చూసారు కదా ఎలా ఉందో, పైన అంతా స్టోన్ స్ట్రక్చర్ చాలా బాగుంది, హైలైట్గా ఉందన్నమాట. సో ఇలా వెళ్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఏదో ఎంట్రన్స్ ఉన్నట్టుందండి, లోపలికి దారి ఉన్నట్టుంది. సో అది కూడా చూద్దాం మొత్తం. సో ఇక్కడ చూసినట్లయితే దీనికి తాళం వేస్తుందండి మొత్తం. ఈ గదికి, అంటే ఈ యొక్క గదికి తాళం వేస్తుంది. సో అలాగే ఈ పక్కన మీరు చూసినట్లయితే ఇదిగోండి స్ట్రక్చర్ చాలా బాగుంది కదా. పైన చూడండి ఒకసారి ఎలా కట్టారో. పద్మవ్యూహం ఉన్నట్టుందండి పైన, చాలా బాగుంది. సో ఇక్కడికి వచ్చి రాజులు వచ్చి ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటారు కదా, ఆ టైప్లో ఉన్నట్టుందన్నమాట కన్స్ట్రక్షన్. మీరు చూసినట్లయితే ఈ రూము ఇది చాలా చీకటిగా ఉందండి. చాలా చీకటి అంటే చాలా చీకటి. అమ్మమ్మో! ఇక్కడ ఏదో తిరుగుతున్నాయి అన్నమాట.
ఫ్రెండ్స్ లోపలికి మీరు చూసినట్లయితే మొత్తం అంతా చీకటిగా ఉందండి గది అంతానే. మంచి స్మెల్ వస్తుంది. స్మెల్ అంటే గబ్బిలాలు గట్రా ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది. లోపలికి వెళ్ళి చూద్దామంటే బాగా చీకటిగా ఉందన్నమాట. ఈ ఫోన్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు ఫోను. ఒక లైట్ వేసి చూద్దామన్నా కానీ ఇక్కడ ఏమీ లేదు. సో మనం వెనక్కి వెళ్ళిపోదామండి. వెనక్కి వెళ్ళిపోయి రికార్డ్ చేద్దాం. సో అదిగోండి. సో అక్కడితో కట్ అయినట్టు ఉందన్నమాట. అక్కడ వాల్ ఉంది, కట్ అయినట్టు ఉందన్నమాట. సో రండి వెనక్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి మనం వెనక్కి వెళ్ళిపోదాం. సో చూసారా కదా, ఇదంతానే మొత్తం అంతానే హైలైట్గా ఉంది. చాలా హైలైట్గా ఉందండి టెంపుల్ అయితే మాత్రం సూపర్గా ఉంది. ఇప్పుడు వ్యూ చూడండి ఎలా ఉందో, మామూలుగా లేదు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఏంటండి బాబు ఈ కన్స్ట్రక్షన్. మనం ఎక్కడి నుంచే వచ్చామండి. సో ఈ శిలాతోరణం అదే పిల్లర్స్ ఉన్నాయి కదా, ఆ పిల్లర్స్ అన్నీ మీకు చూపించాను. ప్రతిదీని అక్కడి నుంచే వచ్చాం. వచ్చి ఇదిగో మెట్లెక్కి లోపలికి వెళ్ళి మొత్తం ఈ శిలలు కూడా చూపించాను, ఈ పిల్లర్స్ కూడా చూపించాను. ఈ స్ట్రక్చర్ మాత్రం అదిరిపోయిందండి, మామూలుగా లేదు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇలా చూస్తే జీవితంలో ఇలాంటివి చూడాలండి. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి చూసాం కదా, మొత్తం అంతానే చాలా రికార్డ్ చేసాం. సో అలాగే మనం ఇది కూడా చూపిస్తాను మీకు. ఈ పిల్లర్స్ కూడా చూపిస్తాను చూడండి. ఎలా ఉంది, బాగుంది కదా, హైలైట్ మామూలుగా లేదు. చాలా బాగుంది, నాకైతే చాలా బాగుంది. హైలైట్ అన్నమాట, హైలైట్, సూపర్. సో ఇదిగోండి, ఇది ఒక ఎంట్రన్స్ ఉంది.